నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. నగరంలో రాత్రి వేళలంటేనే రంగుల ప్రపంచం. ముఖ్యంగా హైదరాబాద్ వంటి మహానగరాల్లో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ రోడ్లు రాత్రి 11 గంటలు దాటిందంటే చాలు వాహనాల రద్దీతో, నియాన్ వెలుగులతో కలకళ్లాడుతూ ఉంటాయి. కానీ అదే సమయంలో రోడ్డు భద్రత కోసం ట్రాఫిక్ పోలీసులు తమ డ్యూటీని మరింత కఠినతరం చేస్తారు. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు. మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకునే వారిని అడ్డుకోవడమే పోలీసుల లక్ష్యం. అయితే చట్టం నుంచి తప్పించుకోవడానికి నేరగాళ్లు ఎంతకైనా తెగిస్తారని మనకు తెలుసు. రీసెంట్ గా జూబ్లీ హిల్స్ రోడ్లపై జరిగిన ఒక సంఘటన చూస్తుంటే మనం ఏదో హాలీవుడ్ యాక్షన్ సినిమా చూస్తున్నామేమో అనే అనుమానం వస్తుంది. సాధారణంగా పోలీసులు ఆపగానే వాహనదారులు చేసే పనులేంటి? బండి ఆపకుండా పారిపోవటం, లేదా పోలీసులతో వాగ్వాదానికి దిగటం, ఇంకాస్త వెళితే ఫోన్ తీసి ఎవరో తెలిసిన వాళ్లతో మాట్లాడించే ప్రయత్నం చేయడం. కానీ ఈ కథలోని హీరో మాత్రం ఏకంగా టెక్నాలజీని ఆశ్రయించాడు. అది ఎలాంటి టెక్నాలజీ అంటే, జేమ్స్ బాండ్ సినిమాలో తన కారుపై శత్రువులు దాడి చేస్తున్నప్పుడు నెంబర్ ప్లేట్లను మార్చేసే సీన్ గుర్తుందా? సరిగ్గా అలాంటి సీన్నే రియల్ లైఫ్లో అమలు చేశాడు. అసలు ఏం జరిగిందంటే, ఆ రాత్రి పోలీసులు రోడ్డుపై బారికేడ్లు వేసి ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. దూరం నుంచి ఒక ఖరీదైన కారు వస్తోంది. పోలీసులను చూడగానే ఆ డ్రైవర్లో వణుకు మొదలైంది. కారణం, అతను పరిమితికి మించి మద్యం సేవించి ఉన్నాడు. సాధారణంగా అయితే చలాన్ పడుతుంది లేదా కారు సీజ్ అవుతుంది. కానీ ఇతని వద్ద ఒక రహస్య ఆయుధం ఉంది. అదే రిమోట్ కంట్రోల్ నెంబర్ ప్లేట్. అతను కారులో కూర్చుని ఒక బటన్ నొక్కాడు. అంతే, కనురెప్పపాటు కాలంలో కారు ముందున్న నెంబర్ ప్లేట్ వెనక్కి తిరిగిపోయి దాని వెనుక ఉన్న మరో నెంబర్ ప్లేట్ బయటకు వచ్చింది. అంటే పోలీసులు కారును చూసే సమయానికి అక్కడ వేరే నెంబర్ కనిపిస్తుంది. ఒకవేళ సిగ్నల్ దగ్గర పోలీసులు ఫోటో తీసినా అది వేరే కార్ నెంబర్ అవటం వల్ల అసలు ఓనర్ ఎవరో దొరకదు. ఇదంతా ఏదో మ్యాజిక్ లా కనిపిస్తుంది కదా. పోలీసులు ఆ కారును ఆపి చెక్ చేస్తున్నప్పుడు ఆ డ్రైవర్ ప్రవర్తనలో ఏదో తేడా కనిపించింది. అతను అతిగా కంగారు పడటం, పోలీసుల కళ్లలోకి చూడలేకపోవటం గమనించిన అధికారులు కారును నిశితంగా పరిశీలించారు. సరిగ్గా అదే సమయంలో ఆ నెంబర్ ప్లేట్ ఫిట్టింగ్ లో ఏదో చిన్న తేడా కనిపించింది. పోలీసులు దాన్ని పట్టుకుని లాగగా లోపల ఉన్న మోటార్ మెకానిజం బయటపడింది. అది చూసిన పోలీసుల నోళ్లు వెళ్లబెట్టాల్సి వచ్చింది. కేవలం డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరకకుండా ఉండడానికి లేదా ట్రాఫిక్ చలాల నుంచి తప్పించుకోవడానికి వేల రూపాయలు ఖర్చు చేసి ఈ హైటెక్ సెటప్ చేయించుకున్నాడు ఆ తెలివైన మందుబాబు. సాధారణంగా మనం చూస్తుంటాం, నెంబర్ ప్లేట్లపై బురద పూయటం, నెంబర్లను వంకరగా రాయటం, లేదా నెంబర్ ప్లేట్లను వంచేయడం లాంటివి పాత పద్ధతులు. కానీ ఇలా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను వాడి చట్టాన్ని ఏమార్చాలని చూడటం పోలీసులకే కొత్త సవాల్గా మారింది. ఈ సంఘటనలో ఆ వ్యక్తి కేవలం డ్రంక్ అండ్ డ్రైవ్ కింద మాత్రమే కాదు, ఫోర్జరీ, మోసం, వాహన నిబంధనల ఉల్లంఘన కింద కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. టెక్నాలజీని వాడి తప్పును కప్పిపుచ్చుకోవాలని చూస్తే పోలీసులు అంతకంటే అడ్వాన్స్డ్గా ఉన్నారని మర్చిపోవద్దు. నేడు ప్రతి కూడలిలోనూ హై రిజల్యూషన్ సీసీటీవీ కెమెరాలున్నాయి. మీ నెంబర్ ప్లేట్ మార్చినా, కారు బాడీ స్ట్రక్చర్, రంగు, మీరు వెళ్లే దారిని బట్టి మిమ్మల్ని పట్టుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఒక తప్పును దాచడానికి చేసే మరో తప్పు మిమ్మల్ని శాశ్వతంగా ఊచలు లెక్క పెట్టేలా చేస్తుంది. ఈ మందుబాబు స్టోరీ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కొందరు అతని తెలివితేటలకు ఆశ్చర్యపోతుంటే, మరికొందరు చట్టం ముందు ఏ విన్యాసాలు పనిచేయవని కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా క్షణాల్లో నెంబర్ ప్లేట్ మార్చేస్తే పోలీసుల కళ్ళు కప్పచ్చు అనుకున్న ఆ కారు ఓనర్ ప్లాన్ చివరకు జైలు గోడల మధ్య ముగిసింది. కాబట్టి మిత్రులారా, రోడ్డు మీదకు వచ్చినప్పుడు చట్టాన్ని గౌరవించండి. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపకండి. మీ ప్రాణాలు, ఎదుటివారి ప్రాణాలు కూడా ముఖ్యం. ఇలాంటి సినిమా ట్రిక్కులు సినిమాల్లో మాత్రమే బాగుంటాయి. నిజ జీవితంలో దొరికితే మాత్రం సినిమా చూపించేస్తారు మన ట్రాఫిక్ పోలీసులు.